ఒకప్పుడు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో సినిమా అనేది ఒక పండగ. ప్రతివారం ఏ సినిమా రిలీజ్ అవుతుందో అని అందరూ న్యూస్ పేపర్లో ముందుగా మూవీ పేజీని ఓపెన్ చేసేవారు. వాళ్ల అభిమాన నటుడి ఫోటోలని పేపర్ నుండి కట్ చేసి కప్బోర్డ్ లేదా డోర్లకి అంటించుకునేవారు. కాని ఈరోజు మూవీ థియేటర్కే జనాలు రావట్లేదు అన్న పరిస్థితికి వచ్చాము. దీనికి కారణం ఏంటో మాట్లాడుకుందాం. అందరూ దీనికి కారణం కేవలం ఓటీటీ అని అంటారు. కాని ఓటీటీని జనాలకి అలవాటు చేసిందే మూవీ ఇండస్ట్రీ. కరోనా వల్ల ప్రపంచం ఆగిపోవడంతో కొన్ని సినిమాలను హోల్డ్ చేయలేక ఓటీటీలో డైరెక్ట్ రిలీజ్ చేశారు. కాని తిరిగి అంతా మామూలయ్యాక కూడా చాలా సినిమాలు 1 లేదా 2 వారాల్లో ఓటీటీకి వచ్చిన రోజులు కూడా చూశాం. ఎందుకు అలా చేస్తున్నారు అని అడిగితే ఓటీటీ వాళ్లు ఎక్కువ ధరకి సినిమా కొంటున్నారని, రికవరీ కోసం చేస్తున్నాము అని చెప్తున్నారు. మరి ఓటీటీ లేనప్పుడు ప్రొడ్యూసర్లు డబ్బులు ఎలా సంపాదించేవారో మరి ఆ దేవుడికే తెలియాలి. ఒక ప్రొడ్యూసరేమో మీ మంత్లీ బడ్జెట్లో సినిమాకి కూడా బడ్జెట్ పెట్టుకోండి సరిపోతుంది అంటారు. ఇంకో ప్రొడ్యూసరేమో మేము హీరో రెమ్యునరేషన్ 3 రెట్లు పెంచాడు కాబట్టి ఎక్కువ ఇచ్చాము అంటారు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగితే పెరిగి ఉండొచ్చుగాని పెరిగింది కాబట్టి జనాలని ఆ డబ్బు మొత్తం కట్టమనడం ఏం న్యాయం? రాజమౌళి గారు బాహుబలి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ కాబట్టి కొత్త ఆడియన్స్ని వేరే లాంగ్వేజ్లో తీసుకొచ్చారుగాని మీరే మొత్తం కట్టాలి అని ఉన్న జనాలకి రేట్లు పెంచేయలేదు. నాకు నిజంగా ఒక డౌటుంది. ఈ మధ్య చాలా సినిమాలు 500 కోట్ల బడ్జెట్ అని చెప్తూ వస్తున్నారు. మరి అవన్నీ రాజమౌళి గారు తీసిన ఆర్ఆర్ఆర్ క్వాలిటీలోనే ఉంటున్నాయా? చాలామంది అనే మాట ఏంటంటే రాజమౌళి గారు అలా హై బడ్జెట్ సినిమా తీయడం వల్లే అందరూ ఇలా తయారయ్యారు అని. కాని ఆయన ఎప్పుడూ రెమ్యునరేషన్స్ 20-25% కన్నా ఎక్కువ పెట్టలేదు. ఆయన ఒకదానిని నమ్మి అంబిషియస్గా సినిమా తీస్తున్నారు కాబట్టి రెమ్యునరేషన్ కూడా తక్కువ తీసుకుని పర్సెంటేజ్ తీసుకుంటున్నారు. కాని మిగతావాళ్లు ఎక్కువ రెమ్యునరేషన్ తీసేసుకుని టికెట్ రేట్లను 600 రూపాయల నుండి 1800 రూపాయల దాకా పెంచుతున్నారు. ఇంకొక మేజర్ కారణం ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ చేయడం. సినిమా అనేది ఒక క్యుములేటివ్ ఎక్స్పీరియన్స్. ఒక హౌస్ఫుల్ థియేటర్లో చూసిన సినిమాకి, కేవలం 20 మెంబర్స్ ఉన్న హాల్లో చూసిన సినిమాకి చాలా తేడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏ పెద్ద సినిమా అయినా ఫస్ట్ 3 డేస్లో ఉన్న అన్ని థియేటర్స్లో ప్లే చేసేస్తున్నారు. దానివల్ల చాలా షోలు హౌస్ఫుల్ అవ్వకుండానే అయిపోతున్నాయి. మళ్ళీ వీళ్లే మూవీకి లాంగ్ రన్ ఉండట్లేదు అంటున్నారు. ఒకప్పుడు మూవీలు ఊరికి ఒక థియేటర్లో రిలీజ్ అయ్యేవి. కాబట్టి ఆ ఊరిలో వారు మొత్తం చూడటానికి కనీసం 1 నెల రోజులు పట్టేది. ఇప్పుడు చూస్తే మొదటి 3 రోజుల్లోనే వీళ్లు అయినంత డబ్బులు రావాలన్నట్టు మొత్తం ఉన్న అన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఒక ఫ్యామిలీకి థియేటర్కి వెళ్లి సినిమా చూసి రావడానికి 300 నుండి 400 రూపాయలు ఖర్చు అయ్యేవి. ఇదేమీ ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ కాదు, 2010 టైంలో కూడా సాధ్యమయ్యేది. కాని ఇప్పుడు ఒక సినిమా చూడాలంటే కనీసం 2000 రూపాయలు అయిపోతున్నాయి. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ అవ్వచ్చు కూడా. పాప్కార్న్ రేట్ 300, కూల్ డ్రింక్ రేట్ 250. ఈ డబ్బులతో ఒక ఫ్యామిలీకి 10 రోజుల కూరగాయలు వస్తాయి. ఇది కాకుండా అదనంగా పార్కింగ్ కాస్ట్. ఒకప్పుడు ప్రతి ఫ్యామిలీకి వీకెండ్లో సినిమా అనేది మామూలు విషయంగా ఉండేది. కాని ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ చెప్పినట్టు మంత్లీ సినిమాకి బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్, జనాలు మిమ్మల్ని ఏమీ పాన్ ఇండియా స్టార్స్ అవ్వమని చెప్పలేదు. లేదా మేము కేవలం పెద్ద పెద్ద యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే చూస్తామని చెప్పలేదు. 2025లో హిట్ అయిన సినిమాలు అన్ని చిన్న సినిమాలే. వాటిలో ఏమీ వరల్డ్ బిల్డింగ్లు లేవు. మీకు నచ్చి మీకు చెయ్యాలనిపించి పెద్ద సినిమా చేసినట్టు అయితే రాజమౌళి గారిలాగా మూవీ అంతా చేసి డబ్బులు వస్తే రెమ్యూనరేషన్ తీసుకోవాలి. అంతేకాని మేము ఇంత తీసుకుంటున్నాం కాబట్టి ఆడియన్స్ మీద భారం పెంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆడియన్స్ లేకపోతే మీరు ఇంకా సినిమాలు ఎవరికోసం తీస్తారు? ఒక సామాన్యుడు థియేటర్కి వచ్చి సినిమా చూడాలంటేనే భయపడే స్టేజ్కి ఈరోజు సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చారు. పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం రాబోయే జనరేషన్ పిల్లలు సంవత్సరానికి 1 సినిమా మాత్రమే థియేటర్లలో చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
ఇప్పటికైనా సినిమాని బ్రతికిస్తున్న ఆడియన్స్గా మనకి ఇవ్వాల్సిన కనీస రెస్పెక్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను.